జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్పయ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి. ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి, ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశిలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. శరీరంలో హార్మోన్ల లోపాలు అనేవి ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అందులో రవి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి రవి సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రవి ఈ మాసంలో పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. రవి పంచమ, షష్టమ స్థానాల్లోతో పాటుగా తాను వీక్షించే 11, 12వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి.
అనేక విధాలైన లాభాలు, వివాహాది కార్యక్రమాలు, ఆనందము, ఉత్సాహము, ఆచార పాలన అనేది కలుగుతుంది. రుచికరమైన ఆహారం అనేది లభిస్తుంది. గౌరవం అనేది దక్కుతుంది. ఉన్నత పదవి పొందుతారు. వ్యాధుల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. సంతానం ద్వారా సుఖం పొందుతారు. అయితే కొంత మనస్తాపము, విరక్తి, మిత్రుల ద్వారా కష్టాలు, అశాంతి, చిక్కులు కలిగిన 100% శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అవి పక్షం రోజుల పాటు, ఎందుకంటే ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. మరియు తన సప్తమ దృష్టి చేత 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల మానసికమైన ప్రశాంతత, కార్య సాధన, ఆరోగ్యము, వస్త్రలాభము, అనుకున్న పనులలో విజయం అనేది సాధిస్తారు. కానీ మిత్రులతో వైరము, అపాయాలు, ఉద్యోగ వ్యాపార నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ స్థానంలో 25% మాత్రమే శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎందుకంటే కారణం ఈ స్థానంలో రవి సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రము. కుజుడు 3వ స్థానంలో ఫలితాలతో పాటుగా తన ప్రత్యేక దృష్టిచేత వీక్షించే స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ రకంగా ఉన్నాయి. అయత్న ధనలాభము, ఆరోగ్యము, జయము, అధికార వృద్ధి, కీర్తి, ఇష్టకార్య సిద్ధి, సంతాన సౌఖ్యము, స్వర్ణాభరణాల లాభాలు, శత్రు జయం కలుగుతుంది, ధైర్యం అనేది ఉంటుంది, ధనవస్తు లాభం అనేది కూడా కలుగుతుంది, ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. గొడవలు అన్నవి సద్దుమణిగిపోతాయి. ఈ రాశి వారికి 100% శుభ ఫలితాలు కుజుడు ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు రజతమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి బుధుడు సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు మిత్రక్షేత్రమైన 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 23 వరకు 5వ స్థానంలోను, సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ధనధాన్య వృద్ధి, బుద్ధి బలము, కార్య సాధన, మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, బంధు సహకారం అనేవి లభిస్తాయి. మరోవైపు సంతాన బాధలు కూడా కొంచెం ఉంటాయి. భోజన అసౌఖ్యం అనేది ఉంటుంది. ఈ స్థానంలో బుధుడు లోహమూర్తిగా ఉంటూ కేవలం 25% మాత్రమే శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత 5వ స్థానంలోకి వచ్చినప్పుడు అనారోగ్యం కలగడం, ఉష్ణ బాధలు, గొడవలు, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు జరిగే అవకాశం ఉంది. చివరికి గొడవలు అనేవి ఆగిపోతాయి. ద్రవ్య లాభం అనేది ఉంటుంది. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఈ సమయంలో కేవలము అంటే ఈ స్థానంలో కేవలం 25% శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానంలో లోహమూర్తిగా బుధుడు ఉంటున్నాడు కాబట్టి. 6వ స్థానంలో ఉన్నప్పుడు 6వ స్థానంతో పాటుగా 12వ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. విద్యా వినోదాల ద్వారా సుఖము, గౌరవము, వస్త్ర ధనధాన్య లాభము, జయము, కీర్తి అనేవి కలుగుతాయి. ఈ స్థానంలో ఆ బుధుడు రజతమూర్తిగా ఉంటూ 75% శుభ ఫలితాలు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 25% ఇబ్బందులు ఉంటాయని మనం అనుకోవచ్చు. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి గురుడు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం అనేది గురుడికి శత్రుక్షేత్రము. 2వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, సంసార సుఖము, పేరు ప్రతిష్టలు, కార్యదక్షత, సౌభాగ్యము, హృదయ ఆనందము, అభివృద్ధి, సర్వసుఖాలు, అధికార వృద్ధి కలుగుతుంది. ధర్మ కార్యాలు చేస్తారు. మాటకు గౌరవం అనేది పెరుగుతుంది. అతి తక్కువ చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి. ఇందులో 50% మాత్రమే శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ స్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ 1 నుంచి 18 వరకు 7వ స్థానంలోను, తర్వాత సెప్టెంబర్ 19 నుంచి 30 వరకు 8వ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు 6వ స్థాన ఫలితాలతో పాటుగా 12వ స్థాన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి
ఈ విధంగా ఉన్నాయి. ఈ 2 స్థానాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తారంటే 6వ స్థానంలోను 7వ స్థానంలో కూడా సంచరిస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. అధిక వ్యయము, భయము, నష్టం వంటి స్వల్ప వ్యతిరేకాలతో పాటుగా కొంత సుఖానుభూతి వంటి అనుకూల ఫలితాలు జాతకుడు పొందుతాడు. ఈ స్థానంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 100% శుభ ఫలితాలు పొందుతారు. ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు 7వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు 7వ స్థాన ఫలితాలతో పాటుగా 1వ స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. మనసౌఖ్యము, యత్నకార్య సిద్ధి, అధికారుద్ధి, ధనలాభము, విద్యావృద్ధి అనేవి కలుగుతాయి. పరస్త్రీ సంగమము, నూతన వస్తు ప్రాప్తి అనేవి కలుగుతాయి. కానీ ఇందులో కేవలం 20% శుభఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ స్థానంలో శుక్రుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి. ఇక శని ఫలితాలు. మేషరాశి వారికి శని సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని 11వ స్థానంతో పాటుగా శని భగవానుడు వీక్షించే స్థానాలు ఏంటంటే 1, 5, 8 స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ గ్రహమైనా 11వ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫలితాలు ఏంటంటే పశులాభము, ధనలాభము, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలిగితే పుత్ర ప్రాప్తి, కలత్ర సౌఖ్యము, ధనలాభం, ఇష్టకార సిద్ధి, దేహారోగ్యం, గౌరవం, అధికారవృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనసు, అనేక విధాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత తేజోహీనత, వ్యాధి, దుఃఖము, బంధు నష్టము, బంధువైరము, శ్రమకరమైన ప్రయాణాలు, అవరోధాలు, అనుకున్నవి జరగకపోవడం వంటి ఫలితాలు కూడా జాతకుడు పొందే అవకాశం ఉంది. ఇందులో కేవలం 50% శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి రాహు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 12వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 6వ స్థాన ఫలితాన్ని కూడా ఇస్తాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. సాహస కార్యాలు చేస్తారు, శత్రుక్షయం అనేది కలుగుతుంది, తెలివిగా వ్యవహారాలను చక్కబెడతారు, ఎప్పుడూ సుఖంగా ఉంటారు, కొంత ధన నాశనం జరిగే అవకాశాలు ఉంటాయి, నేత్ర బాధలు కూడా ఉంటాయి, అతి కష్టంగా రాని బాకీలు అనేవి వసూలు అవుతాయి. ఈ రాశి వారికి రాహు 100% శుభ ఫలితాలు ఇస్తాడు. కారణం ఏంటంటే ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. మేషరాశి వారికి కేతువు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే 12వ స్థాన ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. 6వ స్థానంలో కేతువు శుభ ఫలితాలను ఇస్తాడు. తెలివిగా అన్ని పనులను చక్కబెడతారు, ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు, భూలాభం అనేది ఉంటుంది, సాహస కార్యాలు చేస్తారు, కొంత కార్య విఘ్నాలు కలుగుతాయి, రావలసిన లాభాలకు ఆటంకాలు అనేవి కూడా ఎదురవుతాయి. కానీ ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు రజతమూర్తిగా ఉంటూ 100% శుభ ఫలితాలను ఇస్తాడు. జై శ్రీమన్నారాయణ.